ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ రుణాల కోసం అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటోంది. ఇటువంటి సమయంలో పాక్లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియం నవాజ్ తీరు విమర్శలకు కారణమైంది. దాదాపు 380 కోట్లతో లగ్జరీ విమానం కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం వీఐపీ జెట్ను కొన్నారని ఆరోపిస్తున్నాయి విపక్ష పార్టీలు. ముఖ్యమంత్రి మరియం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పాక్లోని పంజాబ్ ప్రభుత్వం వీఐపీ జర్నీ కోసమని రీసెంట్గా లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్న గల్ఫ్ స్ట్రీమ్ విమానాన్ని కొనుగోలు చేసింది. 14 నుంచి 19 సీట్ల సామర్థ్యం ఉన్న జెట్ కోసం దాదాపు 380 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పంజాబ్ సీఎం మరియం నవాజ్ వ్యక్తిగత వినియోగం కోసమే కొనుగోలు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం విలాసవంతమైన జీవన శైలి కోసం వీఐపీ జెట్ను కొనుగోలు చేశారని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సీనియర్ నేత మునీస్ ఆరోపించారు. ఓవైపు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పీఐఏను చౌకగా అమ్మేస్తున్న ప్రభుత్వం టిక్టాక్ సీఎం కోసం అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం సిగ్గుచేటన్నారు. దాదాపు 13 కోట్ల జనాభా ఉన్న పంజాబ్లో తాగునీరు, రోడ్డు, వైద్యం వంటి కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రికి ఒక్క విమానం కోసమే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని మునీస్ విమర్శించారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం వ్యక్తిగత పర్యటనల కోసం రాష్ట్ర సర్కార్ విలాసవంతమైన విమానాన్ని కొనడంపై దుమారం రేగుతోంది. ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ రుణాల కోసం అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటుంది. ఇటువంటి సమయంలో పాక్లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియం నవాజ్ తీరు విమర్శలకు కారణమైంది. దాదాపు 380 కోట్లతో లగ్జరీ విమానం కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం వీఐపీ జెట్ను కొన్నారని ఆరోపిస్తున్నాయి విపక్ష పార్టీలు. ముఖ్యమంత్రి మరియం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పాక్లోని పంజాబ్ ప్రభుత్వం వీఐపీ జర్నీ కోసమని రీసెంట్గా లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్న గల్ఫ్ స్ట్రీమ్ విమానాన్ని కొనుగోలు చేసింది. 14 నుంచి 19 సీట్ల సామర్థ్యం ఉన్న జెట్ కోసం దాదాపు 380 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పంజాబ్ సీఎం మరియం నవాజ్ వ్యక్తిగత వినియోగం కోసమే కొనుగోలు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం విలాసవంతమైన జీవన శైలి కోసం వీఐపీ జెట్ను కొనుగోలు చేశారని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సీనియర్ నేత మునీస్ ఆరోపించారు. ఓవైపు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పీఐఏను చౌకగా అమ్మేస్తున్న సర్కార్ టిక్టాక్ సీఎం కోసం అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం సిగ్గుచేటన్నారు. దాదాపు 13 కోట్ల జనాభా ఉన్న పంజాబ్లో తాగునీరు, రోడ్డు, వైద్యం వంటి కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రికి ఒక్క విమానం కోసమే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని మునీస్ విమర్శించారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం వ్యక్తిగత పర్యటనల కోసం రాష్ట్ర సర్కార్ విలాసవంతమైన విమానాన్ని కొనడంపై దుమారం రేగుతోంది.